డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించిన సిపిఐ శత వసంతాల బహిరంగ సభా ప్రచారంలో భాగంగా వెంకటరెడ్డి సభా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార జాతర జరగనుంది. సభా ప్రచారంలో భాగంగా చేపట్టిన ప్రచార భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తూ అణగదొక్కే పాలన చేస్తుందన్నారు. మావోయిస్టులను డ్రోన్ల ద్వారా గుర్తించి ఆపరేషన్ కగారు పేరిట ఎన్కౌంటర్ చేస్తుందన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని, మావోలు లొంగిపోయేలా చేయాలని సూచించారు. ఇల్లందుల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నా కొందరు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. డ్రోన్ల ద్వారా వెళ్ళి ఏరు పట్టి ఏరేసి కాల్చేస్తాం, లేకపోతే అయితే తండ్రిగా లేకపోతే చంపేస్తాం. ఒకటే తండ్రిగా అంటే లేకపోతే చంపేస్తాం. ఇదేనా ప్రజాస్వామ్యం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఇదే ఉందా? ప్రశ్నించకపోతే అసలు ప్రజాస్వామ్యం కాదన్నాడు ఆయన. దీని వచ్చిన తర్వాత ఎంతమంది మావోయిస్టులు చేస్తారు. ఆ తర్వాత ఇప్పుడు ఏమంటాడు? అర్బన్ నక్సలైట్ అంటాడు. ఇప్పుడు ఎడ్మా అనేటువంటి అతని నాయకుడిని అయితే అతను గిరిజన నాయకుడు ఆయన భార్యలందరినీ ఎట్లా అంటే మన తల్లింటికి ఛత్తీస్గఢ్కి పంపిస్తూ పోయి ఆయనతో మాట్లాడి ఆమెతో అన్నం తిని మీ కొడుకుడు తండ్రిగా అని చెప్తూ ఆయన రమ్మని కాల్చంటారు. అంటే కావాలి ఒక హోమ్ మినిస్టరు తల్లి పెడితే అన్నం తిని మరి అతనే మొత్తం ఇన్ఫర్మేషన్ చేసి వస్తాడు పలా నుంచి అని చెప్పి చంపిందంటే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంత దిగజారింది, ఎంత కక్ష దూరింది. ఎర్ర జెండా పార్టీలు అంటే అలా భయంగా ఉన్నది. అందుకనే అటు ఎవరైనా అడిగే ప్రశ్నించేవాడు ఉంటే అందుకనే ప్రశ్నించే గొంతుకలని మనం ఎక్కడికక్కడ పిసికేయాలా, లేకుండా చేయాలా, ఏం చేయాలా, అని చేయాలా అని ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఇవాళ మోడీ